ఎగ్జామ్స్ లేవా మీకు? హలో, బాగున్నాను. డిగ్రీ ఎగ్జామ్స్ మీకు లేవా? లేవా? ప్రశ్నలు ఎవరైనా మిస్ అయ్యారు? 50 డిగ్రీ ఎగ్జామ్సా? ఇంతేనా స్ట్రెంత్ ఎగ్జామ్స్కి వెళ్ళారా? నా వాయిస్ కొంచెం లో వస్తుందమ్మా, కొంచెం ముందుకు వస్తే బెటర్. అవుతుందా మనకి? ఇదేనా కావాలట? ఎట్లా అమ్మాయి? ఓకే, వినిపిస్తుందా? కాబట్టి బాగా కష్టం ఇదంతా మోయాలి. సరే, నేనేం చెప్తున్నా? ఏం చెప్తున్నామా? పార్ట్నర్షిప్ జరుపుకుని అయిపోయిందా? ఇవ్వాలా మరి? ఇవ్వాలంటే మా వాళ్ళు ఫౌండేషన్ వాయిస్ వచ్చిందిగా, క్లారిటీగా ఉందా అందరికి? నేనేం చెప్తున్నా చెప్పండి. పార్ట్నర్షిప్ యాక్ట్ డేట్ రెండు క్లారిటీ అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? డీడ్ ఏం చెప్తే అది చేయాలి. డీడ్ ఏం చెప్పమా? బేస్గా యాక్ట్ ఏం చెప్తే అది చేయండి. సో ఏమేం చెప్పారమ్మా? ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఏం చెప్పాలా? ఉంటుందా పార్ట్నర్షిప్ యాక్ట్ లో? పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుంది? పార్ట్నర్షిప్ యాక్ట్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఏమి ఉండదని చెప్తుంది. అదే డీడ్ లో మీరు రాస్తున్నారు, ఏం చేయాలి? డీడ్ ఏం చెప్తే వచ్చేది. డీడ్ కూడా సైలెంట్ అయిపోయింది. అలాగే ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ సేమ్ అలాగే డీడ్ చెప్తే తీసుకుంటాం, లేకపోతే యాక్ట్ ఏం లేదు కాబట్టి శాలరీ పార్ట్నర్ నో. యాక్ట్ ప్రకారం అయితే ఏముండదు. ఒకవేళ మీరు ఏమన్నా డీడ్లో రాసుకుంటే దాని ప్రకారం మీరు చేయొచ్చు. ప్రాఫిట్ షేరింగ్ రేషియో యాక్ట్ ఏం చెప్తుంది? ఈక్వల్. మీ సంబంధం సైలెంట్ ఉంటే ఏం చేయాలి? సమ్లే అని చెప్తే దాని ప్రకారం క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్ లోన్ ఇక్కడ ఏం చెప్తామా? పార్ట్నర్షిప్ యాక్ట్ ఇక్కడ ఒకసారి మాత్రం మాట్లాడుతుంది. మినిమం 6% తీసుకోమని చెప్తుంది. డిఫరెంట్ పర్సంటేజ్ ఏదన్నా డీడ్లో మీకు చెప్పారు, అప్పుడు డీడ్ ప్రకారం వెళ్ళిపోవాలి. మీ సమ్ములో ఏ 12% 14% ఉందనుకోండి, అదే క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని యాక్ట్లో ఏం లేదు, నేనేమన్నా పార్ట్నర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే పెట్టుకుంటారా? త్వరగా సో ఏదంటే అది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసాం? రీకాన్స్టిట్యూషన్. రీకాన్స్టిట్యూషన్ ఎప్పుడెప్పుడు జరుగుతుందమ్మా? ఎనీ చేంజ్ మీ డీట్లో ఏదైనా చేంజ్ వచ్చిందంటే రీకాన్స్టిట్యూషన్ ఏమేమి జరగవచ్చు? మేబీ అడ్మిషన్ అవ్వచ్చు, చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేట్ అవ్వచ్చు, లాస్ట్ వన్ రిటైర్ అవ్వడం కానీ డెత్ అవ్వడం కానీ. పార్ట్నర్స్ ఏమాత్రం చేంజ్ అయినా, చేంజ్ అవ్వడం 70 కాదు కదా. సో వాళ్ళ షేర్ మారుతున్నాయి. ఎప్పుడెప్పుడు మారుతాయి చెప్పండి? షేర్ పర్సంటేజ్ ఆఫ్ షేరు అడ్మిషన్ అయినా, రిటైర్ అయినా, డెత్ వచ్చినా, లేదు వాళ్ళే కూర్చొని మళ్ళీ మార్చుకున్నారు పర్సంటేజ్. అప్పుడైనా కానీ మనం రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ అమ్మాలి. రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ అమ్మాలి ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఫస్ట్ గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి. గుడ్ విల్ ఎందుకు వస్తుంది చెప్పండి? అడ్మిషన్ తీసుకుంటున్నాం ఫర్ సపోజ్, ఇప్పుడు టార్గెట్ అకౌంట్ వచ్చి పార్ట్నర్గా జాయిన్ అవ్వాలి ఉన్నారు. వాళ్ళు జస్ట్ లైక్ తీసుకుంటామా? ఒక 10 lakhs క్యాపిటల్ పెట్టడానికి తీసుకుంటామా? అదే ఒక 5 years బ్యాక్ కనీసం మాకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఆన్లైన్లో అంటాం. జస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తాం. నేనే ప్రైవేట్ సార్ అనుకొని ఆన్లైన్లో సీఎం చేసి స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమైనా వచ్చింటే గుడిలో అడిగితే కరెక్ట్గా ఉంటుందా? వాళ్ళు ఇస్తారా? ఎందుకు? అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ అవ్వాల, వాళ్ళు కూడా ఇనిషియలే. మనకేమి గుడ్ విల్ కానీ ఏది జనరేట్ అవ్వాల. గుడ్ విల్ అంటే ఏంటి? ఫ్యూచర్ అని కెపాసిటీ. ఒక ఫర్మ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు. ఫ్యూచర్లో ఎంతైతే మనం ఏం చేస్తాం అనుకుంటామో అదే గుడ్ విల్. దాన్ని క్యాలిక్యులేట్ చేసామా?
గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటమ్మా, ఫస్ట్ మెథడ్లో సింపుల్ యావరేజ్ మెథడ్ ఏం చేయాలి, యావరేజ్ ప్రాఫిట్స్. యావరేజ్ ప్రాఫిట్స్ అంటే ఏం చేస్తాం, టోటల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. గుడ్ విల్ ఎలా వస్తుంది, యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. ఇంతేగా చెప్తున్నాం. సరే, యావరేజ్ ప్రాఫిట్స్ అప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలమ్మా, ఒకటి నెట్ ప్రాఫిట్లో నుంచి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ తీసేయాలా. అంటే ఏంటి, ఇంట్రెస్ట్ వచ్చింది, డివిడెంట్ వచ్చాయి, దానికన్నా మన బిజినెస్ మనకు సంబంధం ఉందా, బిజినెస్ ఏమైనా జరగకపోయినా వస్తాయి, వాటిని బేస్ చేసుకుని ఎవరైనా యాడ్ అవుతారా, లేదు కదా. మెయిన్ ఏం చేస్తారు, మెయిన్ బిజినెస్ ఏంటి, మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటో అది జరుగుతుందో లేదో చెక్ చేసుకుంటాం. అంతేకాని డివిడెంట్ వస్తుంది చూడరా. నెక్స్ట్ ఏం చేస్తాం, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని లెస్ చేస్తాం. అదర్ ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయి, పార్ట్నర్ ఏమైనా ఎక్స్పెన్సెస్ పెట్టారు, తీసుకుంటాం, అవి తీసుకోము. ఈ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ సంబంధించిన ఏమైనా ఎక్స్పెన్సెస్ పెట్టాల్సి వచ్చింది, సపోజ్ ఏమైనా లీగల్ ఛార్జెస్ అయ్యాయి, దానికి బిజినెస్ సంబంధం లేదు. లీగల్ ఛార్జెస్ దేనికి సంబంధించినది, ఇంట్రెస్ట్ రావాల్సింది రావట్లా, సో వాళ్ళ మీద కేసు వేశారు, బిజినెస్కి దానికి సంబంధం ఉందా, లేదు. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మన ఆపరేషన్కి సంబంధించింది కాకుండా వేరే ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే దాన్ని మనం యాడ్ బ్యాక్ చేయాలి. ఎందుకు యాడ్ బ్యాక్ చేస్తాం చెప్పండి, నెట్ ప్రాఫిట్ ఎక్కడ నుంచి తీసుకుంటాం, పిఎన్ఎల్ నుంచి తీసుకుంటాం. ఇవన్నీ పిఎన్ఎల్ ఉంటాయి కదా బిజినెస్ సంబంధించినవి. సో పిఎన్ నెట్ ప్రాఫిట్ ఏం చేస్తున్నాం, మనం అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేస్తే ఫైనల్ ఏం చేయాలి, దానికి ముందు పార్ట్నర్స్ వల్ల అగ్రిమెంట్ ఉంది, ఏమేమి ఉంటాయమ్మా, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, శాలరీ, ఇట్లాంటి ఏమైనా పార్ట్నర్స్ సంబంధించిన పేమెంట్స్ కానీ ఉంటే వాటిని కూడా మనం లెస్ చేసుకొని నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. దాన్ని ఏమంటాం, అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ అంటాం. సో గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ప్రాఫిట్స్ తీసుకోవాలి, అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ తీసుకోవాలి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్, అది యావరేజ్ ప్రాఫిట్స్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ నుంచి యావరేజ్ ప్రాఫిట్స్. సో సింపుల్ యావరేజ్ మెథడ్ అర్థమైందా, అర్థం కాలేదా, అర్థమైందా, బట్ అర్థం కావడానికి కూడా ఏం లేదు కదా, అది ఉందంటారా. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్రాఫిట్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సంబంధించి క్యాలిక్యులేట్ చేయడం, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ చేస్తే యావరేజ్ ప్రాఫిట్స్ వస్తాయి. సరే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటమ్మా, నెక్స్ట్ మెథడ్ చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ మెథడ్ ఏంటి, సూపర్ ప్రాఫిట్స్. ఏంటమ్మా, సూపర్ ప్రాఫిట్స్. ఏంటమ్మా ఈ సూపర్ ప్రాఫిట్స్, సూపర్ ప్రాఫిట్స్ అంటే ఏంటి కొంచెం చెప్పగలరా, ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కంటే పేరు ఏం చెప్తామ్మా, సూపర్ ఏంటది, మీనింగ్ ఏంటంటే మీరు జస్ట్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తా, ఇండస్ట్రీకి అంటూ కొంత బిజినెస్ ఇన్కమ్ ఉంటుందా, ఏం చేయకపోయినా సరే జస్ట్ అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది, స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. దానికి కూడా మనం గుడ్లు పే చేయాలా. ఈ సూపర్ ప్రాఫిట్ ఏం చేస్తామంటే ఆ జనరల్గా వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని లెస్ చేసి దానికి మించి మన పార్ట్నర్ సంబంధించిన స్కిల్లో లేదంటే ఎక్స్పీరియన్స్ వల్ల బిజినెస్ రన్ అవడం వల్ల కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింటుందిగా, దాని నుంచి ఎక్స్ట్రా ప్రాఫిట్ జనరేట్ అయ్యేదిగా, ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్కి మనం గుడ్లు పే చేయాలి. జనరల్గా వచ్చే ప్రాఫిట్స్ గుడ్లు పే చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ ప్రాఫిట్ వచ్చి నార్మల్గా వచ్చే ప్రాఫిట్ ఉంటుందిగా, దాని లెస్ చేస్తే ఏమొస్తుంది, సూపర్ ప్రాఫిట్. ఏదైతే అడిషనల్ ప్రాఫిట్ మీరు జనరల్గా జరిగే బిజినెస్ వల్ల కాకుండా, దట్ మీన్స్ మీరు ఇప్పుడెప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా కొంత ప్రాఫిట్ అనేది స్టాండర్డ్గా వస్తుంది, ఎనీ రూపంలో ఇవ్వచ్చు. సపోజ్ 10 lakhs తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టిన ఇన్కమ్ వచ్చేదిగా, వచ్చిందా రాదా, 10%, 11%, 10%, అది జనరల్గా ఎంతైనా వస్తుంది. మీరు ఏం చేయకపోయినా సరే బిజినెస్ జస్ట్ లైక్ స్టార్ట్ చేసినా ఒక ఇన్కమ్ ఉంటుంది. దానికి గుడ్లు పే చేస్తున్న దేర్ ఈజ్ నో మీనింగ్. దానికి మించి పని చేస్తారు చూసారా, దానికి మించి ఇన్కమ్ వస్తుంది చూసారా, ఆ అడిషనల్ ఇన్కమ్ అడిషనల్ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో దానికి మాత్రం మనం
అది అడిషనల్ స్కిల్సే కాదు, పార్ట్నర్ సంబంధించిన స్కిల్స్, ఫార్మ్కి సంబంధించిన స్కిల్స్, బిజినెస్ సంబంధించిన అడిషనల్ ఇన్కమ్. దాని వరకు మనం గుడ్ విల్ పే చేసుకుంటే జెన్యున్గా ఉంటుంది మీరు పే చేసేది. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ నార్మల్ ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? జనరల్గా ఏంటమ్మా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకుంటాం. ఈ 10 lakhs నార్మల్ ప్రాఫిట్స్ అనుకుంటే ఫర్ సపోజ్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశారు, ఒక 6% వచ్చిందా? తక్కువలో తక్కువ బ్యాంకులో. ఆ 6% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? 10 lakhs మీద కదా, అవునా కదా? 6% ఇంటూ 10 lakhs. అదే 10 lakhs బిజినెస్లో పెడితే ఏమంటాం? ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అంటాం, అంతేనా కాదు? ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ మీరు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు, ఏంటది? క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ మీద మీరు పర్సంటేజ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ని నార్మల్ ప్రాఫిట్స్ అంటాం. ఈ యావరేజ్ ప్రాఫిట్స్లో ఆ నార్మల్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుందా ఉండదా? ఈ యావరేజ్ ప్రాఫిట్స్లో ఎగ్జాంపుల్ అని తీసుకున్నామా, ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదమ్మా, దీంట్లో నార్మల్ ప్రాఫిట్ ఉంటుందా ఉండదా? ఉంటుందిగా. సో ఏదైతే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ద్వారా మీరు నార్మల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశారో దాన్ని ఇందులో నుంచి లెఫ్ట్ చేస్తే సూపర్ ప్రాఫిట్ వచ్చిందా? వచ్చిందిగా. స్టెప్ చూద్దాం ఒకసారి. సూపర్ ప్రాఫిట్స్ అర్థమైనా? సూపర్ ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకు మనం యావరేజ్ ప్రాఫిట్స్ని క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద వచ్చే ప్రాఫిట్, దట్ మీన్స్ నార్మల్ ప్రాఫిట్స్ని ఎందుకు యావరేజ్ ప్రాఫిట్స్లో లెస్ చేస్తాం అనేది మీకు ఒక ఐడియా వచ్చిందా? ఎందుకు చేయాలి చెప్పండి? ఇది అడిషనల్ కెపాసిటీ ఆఫ్ ద బిజినెస్. ఈ యావరేజ్ ప్రాఫిట్స్ అందరికీ వస్తాయి, దానికి మించి ఏమొస్తుంది మీకు? మీ దాంట్లో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అలా టార్గెట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయకుండా నాకు అడిషనల్గా ఏమొచ్చింది? నేను ఈరోజు సపరేట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకుండా మీ దాంట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నాకు అడిషనల్ వస్తుంది బెనిఫిట్ ఏంటి? అడిషనల్ బెనిఫిట్ నథింగ్ బట్ సూపర్ ప్రాఫిట్. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? జనరల్ యావరేజ్ ప్రాఫిట్స్ నుంచి నార్మల్ ప్రాఫిట్స్ మనం లెస్ చేయాలి, అంతేగా? బేస్ ఏంటమ్మా? సూపర్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏంటి చెప్పండి? యావరేజ్ ప్రాఫిట్స్ నార్మల్ కలుపుకుంటారు కదా, దీంట్లో ఏం చేయాలి మనం నార్మల్ ప్రాఫిట్స్ని తీసేయాలి, జనరల్గా వచ్చే ప్రాఫిట్స్ తీసేయాలి, అంతేగా? ఇది కదా ఫార్ములా. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మరి దీని ప్రకారం మనం చెప్పండి? యావరేజ్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయాలిగా, ఇది రావాలంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలిగా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1, క్యాలిక్యులేట్ యావరేజ్ ప్రాఫిట్స్. యావరేజ్ ప్రాఫిట్స్ వచ్చాయి, యావరేజ్ ప్రాఫిట్స్ ఏం చేయాలి? నార్మల్ ప్రాఫిట్స్. నార్మల్ ప్రాఫిట్స్ దేని మీద మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం? క్యాపిటల్ ఎంప్లాయిడ్. మరి క్యాపిటల్ ఎంప్లాయిడ్ తెలియాలిగా. సో సెకండ్ స్టెప్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మ్యాక్సిమం మీకు సమ్లోనే ఇస్తారు, ఇవ్వకపోతే మనం అడ్జస్ట్మెంట్ ఉంటే ఇచ్చాం. యాజ్ ఆఫ్ నౌ ఏంటమ్మా? క్యాలిక్యులేట్ క్యాపిటల్. నెక్స్ట్ ఇంకేంటమ్మా స్టెప్ చెప్పండి? దీని మీద పర్సంటేజ్ వస్తే వచ్చేదేంటి? నార్మల్. సో స్టెప్ 4 ఈజ్ నథింగ్ బట్ అంతేగా, యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. నెక్స్ట్ ఏం చేస్తాం? ఫైనల్గా ఏం క్యాలిక్యులేట్ అమ్మా? ఇదంతా ఎందుకు చేసినాం? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి. సూపర్ ప్రాఫిట్ వచ్చేసింది కదమ్మా. స్టెప్ 4 మీకు మీ సాటిస్ఫాక్షన్ కోసం రాస్తాం. సూపర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ప్రాఫిట్ స్టెప్ 1 మైనస్ నార్మల్ ప్రాఫిట్స్, అంతేనా? స్టెప్ 5 ఏం చేస్తాను నేను? ఫైనల్గా మనం ఎందుకు ఇదంతా క్యాలిక్యులేషన్ చేసింది? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయాలి, అదేగా. గుడ్ విల్ చెప్పండి ఫార్ములా. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్, ఇది తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. పొరపాటున మీరు మళ్ళీ యావరేజ్ ప్రాఫిట్స్ దగ్గర వెళ్ళారంటే మెథడే మారిపోతుంది. మీరు చేసిన దానికి జరిగిన సెన్స్ అన్నమాట. సూపర్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్
ఇయర్స్ ఆఫ్ పర్చేస్. అర్థమైందా? ఎందుకు మనం సూపర్ ప్రొడక్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? జస్ట్ క్యాలిక్యులేషన్ కాదా? ఎందుకు అలాగ సూపర్ ప్రొడక్ట్స్ మనకి యావరేజ్ ప్రొడక్ట్స్ ఉండగా మళ్ళీ ఇంకా మళ్ళీ ఎందుకు మనకి? ఎందుకు అని అంటే అడిషనల్ కెపాసిటీ ఆఫ్ ద ఫామ్. నార్మల్ కంటే కూడా అడిషనల్గా ఎక్స్ట్రా మెరీన్ ఎంత పని చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది క్యాలిక్యులేట్ చేయడమే సూపర్ ప్రొడక్ట్స్. అర్థమైందా? ఇక్కడ రాసుకుంటారా? రాసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? అంటే మీ క్లాస్ ఎన్ని వైర్లు ఉన్నాయి? డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? లేవుగా? అందరికి మెటీరియల్స్ వచ్చాయా? రాలేదా? ఎందుకని? రెండు ఆబ్సెంటా? ఎవరికైతే రాలేదు అందులో ఒకళ్ళు ఎంతమంది రాలేదమ్మా? 1 2 3 4 5 4 అందరూ వచ్చాయా? ఒకళ్ళు ఒకసారి మరోసారి చెప్పండి, పెట్టిస్తాను మీకు వస్తుంది. చెప్పారా? అదే. ఇంటర్ వాళ్ళు రికార్డింగ్ ఆన్ చేసి రికార్డింగ్ చెప్పారా? అర్థమవుతుందా రికార్డ్ అవ్వడం మీకు? కన్ఫర్మేషన్.
సరే మీకు మీకు మెటీరియల్లో గుడ్ విల్ చాప్టర్లోకి వెళ్ళండి. ప్రాబ్లం నెంబర్ 1. మన మీ మెటీరియల్ లోపల మెటీరియల్ తీసుకుంటారు. సరే గుడ్విల్ థియరీ ఉంటుంది, దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి మీ మెటీరియల్ ఎక్కడ ఉందో పేజ్ నెంబర్ సేవ్ అవ్వాలి మెటీరియల్. సరే ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందో చూడండి. కనిపించింది అందరికి? ఎవరికైనా కనపడలేదా? కనిపించలేదా? బేసిక్ తర్వాత గుడ్విల్ సంబంధించిన థియరీ ఒక 2 పేజెస్ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చిందా? వచ్చాయా? సార్ చదవండి సమ్ము. చదివి క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. ఏంటమ్మా అది? ఫాస్ట్ ప్రాఫిట్స్ ఆఫ్ 5 years ఆఫ్ పార్ట్నర్షిప్. ఎంతమ్మా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 5 years ఇచ్చారు. ఏమన్నారు? గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ 4 years పర్చేస్. 5 years ప్రాఫిట్ ఇచ్చారు, పర్చేజ్ ఏమో 4 years అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోయి ఏం చేస్తారమ్మా, 5 years ఇచ్చారు కదా, ఎవరేజ్ చేస్తారు. గుడ్విల్ దగ్గర కూడా వచ్చి ఇంటూ 5 అంటారు. మళ్ళీ ఈ 4 years పట్టించుకోరు, దాన్ని పక్కన పెట్టేసి నెంబర్ ఆఫ్ పర్చేజ్ కూడా ఏం చేస్తారు అంటే ఇలా 5 చేస్తారు. అట్లా అవ్వకుండా 2 years ఉంటాయి మీకు టోటల్ ఇయర్స్ అనేది. జాగ్రత్తగా తీసుకోవాలి. చెప్తారా నాకు? ఏమని చెప్పారమ్మా? పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ లాస్ట్ 5 years. ఏమేమి? సింపుల్ యావరేజ్. నోట్స్ ఉన్నాయి అందరికి? సింపుల్ యావరేజ్ ఫార్ములా చెప్పండి. సింపుల్ యావరేజ్ మీద ఏంటమ్మా ఫార్ములా? ప్రాఫిట్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. చెప్పండి ఒక్కొక్కటి. 50,000 ప్లస్ 40,000 ప్లస్ 52,000 ప్లస్ 43,000 ప్లస్ 56,000 డివైడెడ్ బై 5 years. 5 కదా? 1 2 3 4 5. చెప్పండి. 48,200. దీని మీనింగ్ చెప్తారా? 48,200 ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్స్ కరెక్టే. ఇయర్లీ యావరేజ్ పర్ ఇయర్ బట్టి ఫ్యూచర్ లో 48,200 ఒక ఎస్టిమేషన్ తీసుకుంటాం. అర్థమైందా? యావరేజ్ అంటే ఏంటి? పర్ యానం
మీ మార్క్స్ ఉన్నాయి యావరేజ్ అంటారు. అన్ని దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో యావరేజ్ ఇన్ని వచ్చాయి. సో లాస్ట్ ఇయర్ లేదా లాస్ట్ 9th, 8th, 7th ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి 10th ఎన్ని మార్క్స్ వస్తాయి నేను ఎలా ఎస్టిమేట్ చేస్తాను? యావరేజ్ క్యాలిక్యులేషన్ తీసుకొని తీస్తాను. అంతేనా? అంతేనా కాదు? సిఎంఏ ఫస్ట్ అటెంప్ట్లో 40 వచ్చాయి, సెకండ్ అటెంప్ట్లో 30 వచ్చాయి, థర్డ్ అటెంప్ట్లో 20, ఫోర్త్ అటెంప్ట్లో 10, ఫిఫ్త్ అటెంప్ట్లో 100 వచ్చాయి. 100 వస్తే 6th అటెంప్ట్ ఉండదు. ఎవరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం? 10 వేస్తాం, మళ్ళీ 10 వేస్తున్నాం, 0 మళ్ళీ బాగుంటుంది. 6th అటెంప్ట్ ఎన్ని వస్తాయి? అలా చెప్పకూడదు, యావరేజ్ చేయాలి. 40 కంటే తప్పే కదా సార్, ఎంత వస్తాయి అనుకుంటే కదా యావరేజ్ తీసుకోండి. 30 వస్తాయి, అంతేనా? 28, సో అప్రాక్సిమేట్గా 28 వస్తాయి అని మనం అనుకోవచ్చు. అంతేనా కదా? అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక వచ్చేసినప్పుడు చూస్తాం. 28 వస్తే మనం ఎగ్జామ్ రాయడం అవసరం. సో అలాగే మీరు ఎప్పుడైనా మళ్ళీ అటెంప్ట్స్ రాసేటప్పుడు చూస్తాం ఏం చేయాలి? యావరేజ్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. చేస్తుంటారు ఈసారి నుంచి. ఏంటమ్మో ఒక్కళ్ళు కూడా సార్ అసలు ఆ పరిస్థితి రాదు సార్ మాకు, మేము ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవుతాం సార్ లేదా సెకండ్ అటెంప్ట్ పాస్ అవుతాం చెప్పరేంటి? అంత సైలెంట్ అయిపోతుంది. 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్స్ సాధ్యం. మరి నేను చోకేస్తున్నా చెప్తున్నాను, ఇది చెప్పరు కదా నాకు అవసరం చేస్తున్నాను. సరే నిన్నేమో సరే అండి ఫెస్టివల్, 2 days బ్యాక్ ఏమో సండే, రేపు మళ్ళీ హాలిడే. పడతారమ్మా పక్కన వచ్చాక ఫెస్టివల్స్. ఉగాదికి ఇచ్చి రంజాన్కి వెళ్ళాలనుకో, రిలీజియన్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాను. ఎందుకు మాకు ఆ కష్టాలు అప్రోచ్ వస్తుంది? చాలా డేంజర్ అది అసలు చేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్ ఉన్నా ఇప్పుడు వచ్చే రంజాన్ ఇప్పుడు వచ్చినా అందుకనే చెప్పాల మీ గురించి మనకు తెలుసు కదా. రేపు నా క్లాస్ అయితే లేదమ్మా, నాకు తెలియదు. ఆన్లైన్లో డేటియా ప్రైమ్ సార్ ఉన్నారు అయితే చెప్పేస్తాను. చాప్టర్ కాబట్టి మనం ఛాన్స్ తీసుకోవచ్చు. ఇది సబ్జెక్ట్ కదా, ఛాన్స్ తీసుకోవడానికి కుదరదు. సరే ఇదైతే అందరికి ఏం కలుపుకున్నారు మీరు? యావరేజ్ ప్రాఫిట్స్ కలుపుకున్నారు. గుడ్డీలు కలుపుకున్నారా? లేదు. ఇక్కడ ఆపేసి గుడ్డి లేదన్నారు అనుకోండి కాసే. గుడ్డీలు చెప్పండి. ఇప్పుడు గుడ్డీలు ఏంటమ్మా ఫార్ములా? గుడ్డీల ఫార్ములా ఏంది? మళ్ళీ చెప్పండి. వేరే వాడేది ఎప్పుడండి? ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్ కదమ్మా మనం క్యాలిక్యులేట్ చేసి. సూపర్ ప్రాఫిట్స్ ఇంకా చేయలేదమ్మా, చేద్దాం. యావరేజ్ ప్రాఫిట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. చెప్పండి. యావరేజ్ ప్రాఫిట్ 48,200. ఎన్ని ఇయర్స్ పర్చేజ్ అమ్మా చెప్పింది వాళ్ళు? 4 years. ఇక్కడ 5 కనపడుతుందా? 5 వేస్తే పోతుంది మళ్ళీ. ఎంత చెప్పండి? 1,92,800. ఇదేంటమ్మా? గుడ్ విల్ ఎవరిది? పమ్ముది. పార్ట్నర్షిప్ పమ్ముది. పార్ట్నర్షిప్ పమ్ములో ఇప్పుడు ఒక పర్సన్ అడ్మిట్ అవుతున్నారు. ఫర్ సపోజ్ గణేష్ అడ్మిట్ అవుతున్నాడు. ఎంత గుడ్ విల్ తీసుకుంటారు చెప్పండి? 1,92,000. అంతేనా? చెప్పిన పప్పులో జాయిన్ అయితే పమ్మకి ఎంత గుడ్డీలు ఉంటే అంత గుడ్డీలు ఇచ్చాను. అంతేనా? అంతే ఇస్తాం. నీ షేర్తో అంత ఇవ్వాలి. అదేంటమ్మా
ఇప్పుడు 4 పార్ట్నర్స్ ఉన్నారమ్మా, 5వ పార్ట్నర్ యాడ్ అవుతున్నాడు. ఈ గుడ్విల్ అనేది టోటల్ ఫమ్ముదా లేదా ఒక పార్ట్నర్దా? టోటల్ ఫమ్ అది, అంటే 5గురిది. అర్థమైందా? దీంట్లో ఈ ఒక్క పర్సన్కి ఎంత షేర్ వస్తుందో చూసుకోవాలి. ఆ షేర్ అయితే తీసుకోవడానికి అడ్మిట్ అయినప్పుడు, అంతేగాని అడిషనల్గా చేయాలి. దానికి మనకి ప్రాఫిట్ షేర్ తెలియాలి. ఇందులో అయితే ఇదే కదా, ఓన్లీ గుడ్విల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటమ్మా? సెకండ్ సమ్. ఇందాక ఎవరో సూపర్ అన్నారు, సెకండ్ సమ్ లో ఉండదు. A sum of A, B and C has total capital investment 4,50,000. ఏంటమ్మా అది? క్యాపిటల్ ఎంప్లాయిడ్. అర్థమైందా? The firm earned net profits during last 4 years 70, 80, 1,20,000, 1 lakh. The reasonable expected return is 15%. ఏంటమ్మా ఇది? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకేనా? Regard to the risk involved. Find out the value of goodwill of business if it is based on 3 years purchase of the average. ఏం చెప్పారు? సూపర్ ప్రాఫిట్స్ ఆఫ్ ద పాస్ట్ 4 years. సూపర్ ప్రాఫిట్స్ అని చెప్తేనే మనం తీసుకోవాలి, లేదంటే డిఫాల్ట్గా ఏం తీసుకుంటాం? క్యాలిక్యులేషన్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ చెప్పేది సూపర్ ప్రాఫిట్స్లో యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. కనుక్కుందామా యావరేజ్ ప్రాఫిట్స్. యావరేజ్ ప్రాఫిట్స్ చెప్పండి. ఫస్ట్ ఇయర్ ఎంత? 70,000. కరెక్ట్గా చెప్పండి అమ్మా, మీరు చెప్పిందా రాస్తున్నాను నేను. ప్లస్ 80,000 ప్లస్ 1,20,000 ప్లస్ 1 lakh ప్లస్ 4 ఇయర్సేనా? డివైడెడ్ బై 4. ఎంత యావరేజ్ ప్రాఫిట్స్? 3,70,000. మళ్ళీ నా చేత మళ్ళీ డివైడెడ్ బై ఇస్తున్నారా? 92,500. డైరెక్ట్ క్యాలిక్యులేషన్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా రాసేసరికి ప్రాజెక్ట్ కూడా పోతాం. ఇదేంటమ్మా? యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టోటల్ ఫమ్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? సూపర్ ప్రాఫిట్స్ కనుక్కోవాలి. సూపర్ ప్రాఫిట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉందిగా, 4,50,000. డైరెక్ట్ సూపర్ ప్రాఫిట్స్ రాద్దామా? విచ్ ఈక్వల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎంతమ్మా క్యాపిటల్ ఎంప్లాయిడ్? 4,50,000 ఇంటూ ఎంత చెప్పారు పర్సంటేజ్? ఎంతమ్మా? చూడండి ఎంత చెప్పారు, ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ మా 15% పర్సంటేజ్ తీసుకోవాలి. అమౌంట్ చెప్తారా? 60. ఇది సూపర్ ప్రాఫిట్స్ కాదమ్మా, నార్మల్ ప్రాఫిట్స్. క్యాలిక్యులేషన్ ఏం చేస్తున్నాం? సూపర్ ప్రాఫిట్స్ హెడ్డింగ్, ఇది నార్మల్ ప్రాఫిట్స్. ఇప్పుడు సూపర్ ప్రాఫిట్స్ చెప్తారా? ఫైనల్గా దట్ ఈస్ సూపర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 92,000 మైనస్ 67,500. ఎంతమ్మా? 20. దీని మీనింగ్ అర్థమైంది ఇప్పుడు మీకు?
4,50,000 మీ దగ్గరే కాదు, నేను బిజినెస్ ఓన్గా స్టార్ట్ చేసినా నాకు ఎంత వస్తుంది ప్రాఫిట్? 67,500 అనేది నేను ఎర్న్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేయకుండా వచ్చి మీ బిజినెస్ పార్ట్నర్షిప్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే, ఈ 25,000 అడిషనల్గా వస్తుంది సారా, అడిషనల్గా రావడం కోసం, అది కూడా మీ ఎర్నింగ్స్ ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి పార్ట్నర్షిప్ ఫామ్లోకి వస్తున్నాం. సో అడిషనల్ బెనిఫిట్ నాకు 25,000 కదా, అందుకని ఆ 25,000 మల్టిప్లై చేసుకుని గుడ్విల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమైందా? రీజన్ అర్థమైందా? జస్ట్ ఫార్మా చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఎందుకు సూపర్ ప్రాఫిట్స్ అంటే డిఫరెన్సెస్ తీసుకోవాలని కూడా మనకు క్లారిటీ ఉండాలి. బిజినెస్ లో వెళ్ళినప్పుడు కూడా ఏ ప్రాఫిట్స్ తీసుకుంటారమ్మా మరి రెండో తెలిసాక, ఫర్ సపోజ్ మీరు బిజినెస్ లో జాయిన్ అవ్వాలి, అక్కడ నా పార్ట్నర్షిప్ లో జాయిన్ అవుదాం అనుకున్నారు, క్వాలిఫై అయ్యారు, పార్ట్నర్షిప్ ఫండ్స్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ప్రాక్టీస్ పెట్టుకున్న దాంట్లో పార్ట్నర్షిప్ ఫండ్ లో జాయిన్ అవ్వాలనుకున్నారు, ఏం చేస్తారు అప్పుడు మీరు? ఎవరేజ్ ప్రాఫిట్స్ తీసుకుంటారా, సూపర్ ప్రాఫిట్స్ తీసుకుంటారా? సూపర్ ప్రాఫిట్స్ చేసుకోవాలి. మీరు సెల్ఫ్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా మినిమం రిటర్న్స్ అనేవి వస్తాయిగా, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అన్నీ వస్తాయిగా. దానికోసం అక్కడికి గుడ్విల్ పే చేయాలా? లేదు కదా. దానికి మించి ఇంకెంత సంపాదిస్తుంది, వాళ్ళ దగ్గర స్పెషల్ ఆడిట్స్ ఉన్నాయి, స్టాచ్యూట్ ఆడిట్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఆడిట్స్ అనేవి మనం స్టార్టింగ్ లో రావు, బై ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో అంతవరకు మనం గుడ్విల్ పే చేస్తాం. నథింగ్ బట్ అదేంటి, సూపర్ ప్రైవేట్స్ మీద మనం క్యాల్కులేట్ చేసి గుడ్విల్. అర్థమైందా? పర్సనల్ లైఫ్ కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు గుడ్విల్ చెప్పండి. గుడ్విల్ ఈజ్ ఈక్వల్ సూపర్ ప్రాఫిట్స్ ఇంటూ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మా 25,000 ఇంటూ ఎన్ని ఇయర్స్? 5,000 గుడ్విల్. ఓకేనా? అర్థమైందా? సమ్ రాస్తున్నారా? డ్రాయింగ్ వర్క్ ఫస్ట్ టైం రాశారు కదా ఆన్సర్. ఎవరు డౌట్స్ ఎవరికైనా జూమ్ చేయమంటారా? ఓకేనా? ప్రాబ్లం నెంబర్ ఎఫ్ ఒకసారి చూడండి. మా అందరూ ఎగ్జామ్ ఫీజులు పే చేశారా? కొంతమంది సార్ పే చేస్తున్నారు, మిస్ అయితే పేమెంట్ చేసుకోండి. ఈరోజు లాస్ట్ డేట్ ఇంటర్ వాళ్ళకి, సిఎంఏ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ ఈరోజు. ఎక్స్టెన్షన్స్ ఏమి ఉండవు, ఎగ్జామ్ ఫీజులు ఎక్స్టెన్షన్ చేయరు. రిజిస్ట్రేషన్ అంటే చేస్తారేమో కానీ ఎగ్జామ్ ఫీజులు మాత్రం ఎక్స్టెన్షన్స్ 99.99% ఎక్స్టెన్షన్ ఉండవు. ఈరోజు లాస్ట్ డేట్, ఎవరైనా పే చేయకపోతే పే చేసుకోండి. ప్రతాప్ గారికి ఎగ్జామ్ ఫీజు పే చేయగానే, లేదా నా ఎగ్జామ్ ఫీజు పే చేయగానే మా అకౌంట్ పంపించాను, మీ ఎగ్జామ్ ఫీజు పే చేసినట్టు కాదు. మా అకౌంట్ డబ్బులు రాగానే మీరు ఎగ్జామ్ ఫీజు అయిపోయినట్టు కాదు. ఏం చేయాలి? ప్రతాప్ సార్ తోటి మీరు కమ్యూనిస్ట్ టచ్లో ఉండాలి. ఎగ్జామ్ ఫీజు పే చేశారని కానీ అది కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. మీరు ఎగ్జామ్ ఫీజు పే చేస్తే రిసిప్ట్ ఉంటుంది కదా, రిసిప్ట్ కూడా తెప్పించుకోండి. అది చూశాక మీరు డిసైడ్ అవ్వండి ఎగ్జామ్ ఫీజు పే చేశారని. అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉండొద్దు, వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచొద్దు. ఎగ్జామ్ ఫీజు పే చేయడమే ఫస్ట్ ప్రయారిటీ, మిగతా వర్క్స్ కాదు. లాస్ట్ డేట్ వచ్చిందంటే వాళ్ళు ఎగ్జామ్ ఫీజే పే చేయాలి. కొంతమందికి ఓటీపీలు వస్తున్నాయి, ఎగ్జామ్ ఫీజు పే చేస్తున్నారు, ఇంకా అక్కడ ఉంటే చూసుకోండి. నైట్ అంతా చేశారు సార్, ఈరోజు కూడా చేస్తారు. ఫౌండేషన్ వాళ్ళే కూడా ఈరోజు కంప్లీట్ చేయమని చెప్పాను, ఫాలోఅప్ చేసుకోండి. ఫౌండేషన్ 14 కదా లాస్ట్ డేట్, 16 అయినా సరే ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తూ క్లియర్ చేయమని చెప్పేసి.
మొబైల్ రాసారా? గుడ్విల్ క్యాలిక్యులేషన్ చేశారా? ప్రాపర్ నెంబర్ మనం చూడమ్మా, తెలుగు అయిపోయి ఇంగ్లీషు లెటర్స్ రెండు వాడు ప్రాపర్ నెంబర్స్. F1 ఏమో F1 వాడి తర్వాత నుంచి 7 అంట. సరే ఇంకా చదవండి ఇది. Following particulars are available in respect of the business carried on by Mato or my cap invested 1,50,000. Profits 2016 profit 40,000, 36,000, 18 amma last 6,000, 19 50,000 profit. So చూడండి, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10%, రేట్ ఆఫ్ రిస్క్ రిటర్న్ క్యాప్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్ 2%. మీనింగ్ ఏంటంటే మార్కెట్ రేటు జనరల్గా 10% వస్తుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 10% మారుస్తాను. ఎంతమంది రిస్క్ తీసుకుంటారా? ఆ రిస్క్ కూడా కలుపుకోవాల్సింది కదా నాకు రిటర్న్, అదొక 2%. నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు మొత్తం ఎంత రిటర్న్ వచ్చింది అర్థం. ఎవరితో సంబంధం లేకుండా స్టార్ట్ చేస్తుంది. రిస్క్ లేకుండా వచ్చే మార్కెట్ రేట్ ఏమో 10%, దాంతో నేను కొంచెం రిస్క్ తీసుకుంటాగా అది 2%, టోటల్ 12%. 12% తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 10%. నెక్స్ట్ ఏం చెప్పారమ్మా? రెమ్యూనరేషన్ ఉందంట. పార్ట్నర్ రెమ్యూనరేషన్ ఎంత? 6,000. You are required to compute value of goodwill on the basis of 5 years purchase of entama total profits of the business. Calculate on average profits of the last 4 years. చేస్తారా? 1239 అయింది, 1243 వరకు చూస్తాం. చేయగలరా? 4 minutes టైం. చేసి 12% చేసాం. అయిపోయా స్టార్ట్ చేశారు కదా పాపం, స్టార్ట్ చేశారు ఆగిరా. దానికోసం మిమ్మల్ని చేయమంటే రెమ్యూనరేషన్ ఏం చేయాలని చెప్పాను స్టార్టింగ్లో. యావరేజ్ ప్రాఫిట్స్ నుంచి లెస్ చేయాలి. లెస్ అయితే ఏమవుతుంది మనకి?
అడ్జస్టెడ్ ప్రాఫిట్స్, అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్స్, దాంట్లో నుంచి నార్మల్ ప్రాఫిట్స్ చూడండి అమ్మా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి, యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కోవాలా. యావరేజ్ ప్రాఫిట్స్ కనుక్కుందాం ఫస్ట్. చెప్పండి యావరేజ్ ప్రాఫిట్స్. 40,000 ప్లస్ 36,000 మైనస్ 6,000. ఎవరైనా ఇక్కడ ప్లస్ చేశారమ్మా? వేరేదా? సూపర్ ఇంటెలిజెంట్ గా 50,000 అంతేనా? డివైడెడ్ బై ఎంతమ్మా? 30,000 30,000 డివైడ్ బై 30,000గా. క్యాలిక్యులేషన్స్ చాలా స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఎక్స్టెండ్ చేసేటప్పుడు టైం వేస్ట్ ఉంటాం. క్యాలిక్యులేటర్ మీద మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత చేయగలిగింది. ఏంటమ్మా ఇది? యావరేజ్ ప్రాఫిట్స్. పిఎన్ఎల్ అప్రాపరేషన్ చేయాలిగా. అప్రాపరేషన్ ఐటమ్ ఉందా లేదా ఇక్కడ మనకి? శాలరీ టు కాంట్రాక్ట్స్ ఉందిగా. మన పిఎన్ఎల్ అప్రాపరేషన్ నుంచి మనం దాన్ని క్యాలిక్యులేషన్ తీసుకోవాలిగా. యావరేజ్ ప్రాఫిట్స్ తీసేయడం అంటే ఏంటి? నథింగ్ బట్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. ఎంతమ్మా చెప్పండి? యావరేజ్ ప్రాఫిట్స్ మైనస్ పిఎన్ఎల్ అప్రాపరేషన్ ఐటమ్స్. 30,000 మైనస్ 6,000 శాలరీ ఉందిగా, ఇది 24,000. అర్థమైందా? కంపల్సరీ మనం వాటిని రిడ్యూస్ చేయాలి. డైరెక్ట్గా యావరేజ్ ప్రాఫిట్స్లో తీయకుండా మీరు ఇక్కడ ఎవ్రీ ఇయర్ 40,000 మైనస్ 6,000, 36,000 మైనస్ 6,000, 6,000 మైనస్ 6,000, మైనస్ 6,000, ఇలా ఎవ్రీ ఇయర్ 6,000 లెస్ చేసి మీరు యావరేజ్ ప్రాఫిట్స్ అనుకున్న 24,000 వస్తుంది. అవునా కదా? ట్రై చేస్తారా? ఎవరైనా డౌటర్ ఉంటే ట్రై చేయండి. 24,000 వస్తుంది. చేయండమ్మా. 36,000 ప్లస్ 30,000 మైనస్ 12,000 ప్లస్ 44,000 డివైడెడ్ బై 4. ఎంత వచ్చింది? 24,000 వచ్చిందా? ఇక్కడ ఎంత వచ్చింది మీకు? 24,000 వచ్చిందా? 24 వచ్చిందమ్మా. ఏం చేసిందో చెప్పరా మేడం గారు? ఇక్కడ 6,000 ఉందా? 0 చేసిందా? ఎంత వేసారు? 12,000 మైనస్ 12,000 అయితే ప్లస్ 12,000 మైనస్ 12,000 రాకూడదు కదా. ఏదైనా అమౌంట్ రాంగ్ వేసింటారు. 24,000 వస్తుంది. ఏం చేసామమ్మా? ఎవ్రీ 56,000 ఏం చేసాం? ఒకేసారి యావరేజ్ బ్యాలెన్స్ తీసేసాం. 6,000 ప్లస్ 6,000 ప్లస్ 6,000 ప్లస్ 6,000 డివైడెడ్ బై 4 అయితే మళ్ళీ వస్తుంది. అర్థమైందా? ఎందుకు యావరేజ్ ప్రాఫిట్స్ వచ్చి పిఎన్ఎల్ అప్రాపరేషన్ తీసేస్తాం? మన క్లాస్ వచ్చిందా? అర్థమైందా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా? సూపర్ ప్రాఫిట్స్ కనుక్కోవాలా. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పండి. 10% ప్లస్ 2%, 12%. అంతేగా? క్యాపిటల్ ఎంప్లాయిడ్ 1 lakh. అంతేనా? ఇప్పుడు చెప్పండి నార్మల్ ప్రాఫిట్స్. 1,50,000 ఇంటూ ఎంతమ్మా? 80 18,000. అంతేనా? సూపర్ ప్రాఫిట్ చెప్పండి. 24,000 తీసుకోవాలి మైనస్ 18,000 ఎంత? 6,000. గుడ్ చెప్తారా? షెడ్యూల్ ఈజ్ ఈక్వల్ 6,000 ఇంటూ ఎన్ని ఇయర్స్ పర్చేజ్ అమ్మా? 5 years. ఎంత? 30,000. అంతేగా?
Let's do this. సరే, గుడిలు ఏ గుడిలు అమ్మా ఇది? ఎవరిది? పార్ట్నర్దా, కమ్దా? టోటల్ ఫామ్ది. మరి గుడిలు మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఎంత తేవాలి తెలియాలిగా ఒక పర్సన్కి. దేని బేస్ చేసుకొని గుడిలు మనం తీసుకొని రావాలి. ఎంత క్లియర్ని బేస్ చేసుకొని రావాలి. దీన్ని బట్టి ఏంటమ్మా అది పర్సన్ ఒక ఇద్దరు 50-50 రేషియోలో 1:1 రేషియోలో ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుంటున్నారు. ఇంకొక థర్డ్ పర్సన్ యాడ్ అయ్యారు. థర్డ్ పర్సన్ ఏం చేయాలి? బిజినెస్ లో షేర్ ఇవ్వాలిగా. బిజినెస్ లో 1:1 షేర్ చేసుకోవడంతో పాటు 3% యాడ్ ఇవ్వాలి, షేర్ ఇవ్వాలి అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన 1:1 మారిపోతుందా? 3% యాడ్ అయ్యి కూడా ఈక్వల్ అన్నా కూడా ఏం చెప్పారు? ముగ్గురు ఈక్వల్ గా షేర్ చేసినా అని చెప్తున్నాను. షేర్ చేసిన అన్నా కూడా ఇద్దరికి ఏమవుతుంది? వచ్చే షేర్ తగ్గిపోతుందా తగ్గదా? ఎందుకు? 3% మనం పంచుతారు కదా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత కొంత, అవునా కదా? అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళ షేర్ని ఇస్తున్నారు, దట్ ఈస్ సాక్రిఫైస్ చేస్తున్నారు. వచ్చేదని ఏమవుతుంది? వచ్చేదని కాదు, బెనిఫిట్ అవుతుంది, నథింగ్ బట్ గెయిన్. ఇక్కడ దానికి వాడే వాట్స్ ఏంటంటే యూజ్ చేసే వాట్స్ సాక్రిఫైసింగ్ రేషియో, గెయినింగ్ రేషియో. సరే, ఇప్పుడు థర్డ్ పర్సన్ వస్తున్నాడు. జనరల్గా చెప్పండి, ఏ రేషియోలో తీసుకుని వస్తారు రచనం గుడ్డీలు? అది ఎంతైతే వస్తుందో షేరు దాని పర్సంటేజ్లోనే గుడ్డీలు కూడా ఇచ్చేది. డిఫరెంట్ పర్సంటేజ్ ఇస్తారంట లేదు. ఎంతైతే నాకు షేర్ ఇస్తావో ఫ్యూచర్ ప్రాఫిట్స్లో అంతే నేను కూడా గుడ్డీల కింద తీసుకొని వస్తాను. నాకు 100 రూపాయలు ఇల్లు కానీ గుడ్డీలు నేను 500 తీసుకొస్తాను చేస్తాను. ఎంతైతే చేతులు ఇస్తానని చెప్తున్నావో అంతే పర్సంటేజ్ నేను గుడ్డీలు నీ క్యాలిక్యులేషన్ తీసుకొని వస్తాను. నథింగ్ బట్ గెయినింగ్ రేషియోలోనే మనకు గుడ్డీలు అనేది తీసుకురావడం జరుగుతుంది. మన సాక్రిఫైస్ రేషియో కనుక్కోవడం ఎలాగా, గెయినింగ్ రేషియో కనుక్కోవడం ఎలాగా. ఆ తెలియకుండా మన గుడ్డీలు తేలేదా, డిస్ట్రిబ్యూట్ చేసుకోలేదా?
చేయగలుగుతాము, నాట్ పాసిబుల్. అదొకసారి చూద్దామా? ఏంటమ్మా ఎగ్జాంపుల్? ఏం చెప్పాను దాకా? ఏ బి ఇద్దరు బిజినెస్ చేస్తారమ్మా. 1:1 ఎంత మా ప్రాఫిట్ షేర్? ఇదేంటిది? ఓల్డ్ పిఎస్ఆర్ అంతేగా. ఇప్పుడు సి యాడ్ అయ్యాడు. ఏమైంది? సి యాడ్ అయ్యాడు. సికి ఏం చెప్తున్నారు? 1 ఇస్తానన్నారు. వీళ్ళిద్దరికి తగ్గుతుండగా ఈక్వల్ అని చెప్పారమ్మా. ఈక్వల్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది? 1 అంతేనా? ముగ్గురికి ఈక్వల్ అని చెప్పారు కానీ 1 కనపడుతుంది. ముగ్గురికి సమానం వచ్చినట్టు ఏకి బికి ఓల్డ్ అంతకుముందు అంతే ప్రైవేట్ వచ్చిందా, అంతే ప్రైవేట్ వచ్చిందా, అంతే అమౌంట్ వచ్చిందా? తగ్గుతుందిగా. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? ఇదేంటమ్మా? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. మరి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి వచ్చేది సాక్రిఫైస్ గెయినింగ్ వస్తుందిగా. డిఫరెన్స్ చెప్పండి క్యాలిక్యులేట్ చేసి. సాక్రిఫైస్ ఆర్ గెయినింగ్ చెప్పండి అమ్మా. 0, 0, 1 అంతే. అంతేనా? ఎంతమంది ఓటేస్తారు? 0, 0 వచ్చేదాన్ని ఎందుకు రా చెప్పండి? ఏంటమ్మా ఇది 1/2, ఇది 1/2, ఇదో 1/3, 1/3. ఇప్పుడు క్యాల్కులేషన్ చెప్పండి. చెప్తారా? 1/2 మైనస్ 1/3, 1/2 మైనస్ 1/3. ఇదేంటమ్మా? 0 మైనస్ ఇదే 0 కదా, మైనస్ 1/3. చెప్పండి క్యాల్కులేషన్ వచ్చే ఎవరికన్నా? 3 × 1 3, 2 × 1 2 డివైడెడ్ బై ఎంతమ్మా? మాకు రాదు, నేర్చుకొని చెప్పాలి. మీరు మిక్సర్ చెప్తే రెండు మిక్సర్ బై. సరే ఈ ఒక్కసారి ఎగ్జాంపుల్ ఏం చేద్దాం డీటెయిల్గా రాదు. ఇప్పుడు కూడా అంతేగా. 3 - 2/6. ఇక్కడ 0 - 1/3 అంతేనా? చెప్పండి. 1/6 1/6 మైనస్ 1/3 అంతేనా? బై 6 ఏనా? 3 చెప్తాను. ఇక్కడ ఏమైందమ్మా? ఇది ప్లస్ ప్లస్ ఈక్వల్ చేయాలి కదమ్మా కింద. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 6 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2/2 ఫీల్ అవుతారా? 2/2 చెప్పండి. మైనస్ 2/, చెప్పండి అమ్మా. ఇందులో సాక్రిఫైస్ ఎంత, గెయినింగ్ ఎంత? 2/6 గెయిన్. ఎందుకమ్మా? ఇతనికి అది వస్తుంది కదా, ఇంతకు ముందు లేదు. ఇది అంటే ఏంటి? ఫార్ములా చెప్పండి దీన్ని బట్టి. ఓల్డ్ పిఎస్ఆర్ మైనస్ న్యూ పిఎస్ఆర్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే ఏంటది? అది సాక్రిఫైస్ అంటమ్మా. సాక్రిఫైసింగ్ వస్తుంది. అదే ఓల్డ్ పిఎస్ఆర్ మైనస్ న్యూ పిఎస్ఆర్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వస్తే ఏంటమ్మా? అది గెయినింగ్ రేషియో. ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? లేదా? సరే అది డిఫరెంట్గా రాద్దాం. నేనేం చేస్తున్నా? న్యూ పిఎస్ఆర్ మైనస్
ఓల్డ్ పిఎస్ఆర్. ఇదేంటమ్మా పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది అది ఒక మాట వస్తుందమ్మా గెయినింగ్ రేషియో. సేమ్ అలాగే న్యూ పిఎస్ఆర్ మైనస్ ఓల్డ్ పిఎస్ఆర్ ఇస్ ఈక్వల్ పాజిటివ్ అయితే సారీ నెగిటివ్ అయితే ఏంటమ్మా సాక్రిఫైసింగ్ రేషియో. అర్థమైందా? మనం దేంట్లో నుంచి ఏం లెస్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైసింగ్ గెయినింగ్ అని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఓల్డ్ తీసుకుంటే పాజిటివ్ వచ్చినప్పుడు అది ఫస్ట్ న్యూ పిఎస్ఆర్ తీసుకుంటే ఎగ్జాంపుల్ అకౌంట్స్ రావాలంటే లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ ఒకటి రావాలి, రెండు మ్యాథ్స్ రావాలి. అకౌంట్స్ మిషన్ అకౌంట్స్ డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి, రెండు తెలిస్తే చాలు. అంతేనా కదా? ఇప్పుడు గుడిగా అంతా క్యాలిక్యులేట్ ఏం చేస్తాం మనం? ఇంత కష్టపడి మ్యాథ్స్ యూజ్ చేసి ఇంగ్లీష్ యూజ్ చేసి గుడిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్ ఏం చేయాలి చెప్పండి? దాని డెబిటో క్రెడిటో చేయాలి. అదే కదా అకౌంట్స్. ఇప్పుడు చేసినంత ఏంటి? మ్యాథ్స్. పార్ట్నర్షిప్. అదే ఎక్కడ దాకా ఆశ వస్తుందా? ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు కాబట్టి మీరు బేర్ చేయగలుగుతారు. ఏదైనా సేమ్ పెద్దవాళ్ళే కానీ వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం. సరిగ్గా ఛాన్స్ ప్రిపేర్ కూడా చేయగలం. సరే ఏమేమి ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చెప్పిన బ్రేక్ తీసుకున్నాం.